తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి. మీ పేరు? బాలనాగమ్మండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫేనండి. ఎంతమంది పిల్లలమ్మా? ఇద్దరండి. ఏం చదువుతున్నారు? మామూలుగా పనులు చేస్తున్నారు, పెద్ద పిల్లలే ఇద్దరు కూడాను. ఎలా ఉందమ్మా ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన? ప్రభుత్వం అంటే పరిపాలన గురించి చెప్పాలంటే జగన్మోహన్ గారు పెట్టిన ప్రతి పథకం కూడా చాలా బాగుంది. అమ్మఒడి కానీ, పెన్షన్ కానీ, మనకి అంతకుముందు పెద్దోళ్ళు పెన్షన్ తీసుకోవాలంటే చాలా కష్టపడేవారు. లేకపోతే మధ్యన ఉన్న వాళ్ళు వెళ్ళలేకపోతే ఎవరికైనా లంచం వస్తే కానీ తీసుకోలేని ప్రదేశంలో ఉండేవారు. ఎండల్లోని 3 రోజులు కూడా చాలా ఇబ్బంది పడేవారు. అలాంటిది ఇంటికి వచ్చి ఇచ్చే తీరులో జగన్ గారు తీసుకురావడం చాలా బాగా ఉంది. ప్రతి పథకంలోని కూడాను ఏదైనా సరే ఇల్లు పట్టా గురించి కానీ ఏవైనా సరే ప్రతి ఒక్కటి కూడాను వాలంటీర్లను ఇంటికి పంపించి చేయడం అన్నది చాలా బాగుంది. కానీ ఈ రోజుని ఫస్ట్ తారీఖు అయినందుకు పొద్దున్నే లేచేసరికి అవ్వ తాతాలని అనేసానని వాలంటీర్లు వచ్చి గుమ్మం దగ్గరకు వచ్చి ఇచ్చేవారు. ఇవాళ ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరంగా ఉంది. అసలు చాలా బాధాకరణమే అది. ఎందుకంటే ఆయన ఉన్నన్నాళ్ళు కూడాను నెల ఫస్ట్ వస్తుంది, నాకు పెన్షన్ వచ్చేస్తుంది, నా ఇంటి దగ్గరకు వస్తుందని చాలా ఆశగా ఎదురు చూసేవారు. అటువంటిది లేకపోవడం అన్నది చాలా దురదృష్టకరంగా ఉంది. చాలా బాధపడుతున్నారు కూడా ప్రతి ఒక్కరు కూడాను. మరి ఇప్పుడు 40 డిగ్రీల ఎండ అంటున్నారు. అసలు చూస్తూ ఉంటే మరి ఈ ఎండల్లో వెళ్ళి వీళ్ళు సచివాలయాల దగ్గరికి వెళ్ళి వీళ్ళు వికలాంగులు అయితే ఏంటి, వృద్ధులు అయితే ఏంటి, ఇంకా అనేక అందరూ ఫంక్షన్ వచ్చే వాళ్ళందరూ వెయిట్ చేసి తెచ్చుకోవాలని చెప్పేసి అని అంటున్నారు 3వ తారీఖు నుంచి. మరి అసలు ఇది ఎందుకనంట? అంటే వాలంటీర్లు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఇలా చేశారంటారా? అది వాస్తవం అండి. ఎందుకంటే జగన్మోహన్ గారు ఎక్కడ గెలిచేస్తారో, మేము ఆయన దగ్గర ఓడిపోతామేమో అనే భయంతో అధికారులు చేసిన పని అండి. ఏంటంటే ఈయన ఇప్పుడు కూడా చేస్తూ ఉంటే ఈయన గెలుస్తాడు, మమ్మల్ని తొక్కేస్తున్నారు, ప్రజలందరూ కూడా ఆయనకి సపోర్ట్గా ఉంటున్నారు, అన్ని విధాలుగా ఆయన బాగా చేస్తున్నాడు చూసి వారవలేక వాలంటీర్లు ఇప్పుడు పెట్టకూడదు అని కండిషన్ పెట్టారు. కానీ దానివల్ల ముసలోళ్ళు వికలాంగులు ఎంత బాధపడుతున్నారు అన్నది ప్రజల గురించి అయితే ఆలోచించట్లేదు. ఓన్లీ అధికారం గురించి ఆలోచిస్తున్నారు తప్ప రెండోది అయితే అలా ఆలోచించట్లా. మరి ఇది చంద్రబాబు నాయుడు గారే చేపించారు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం అనుకుంటున్నారు? మేమైతే ఆయనే చేస్తున్నాడు అనుకుంటున్నాం అండి. ఇది ఆయనకి మేము చెప్పేది ఒకటేనండి. ఏంటంటే ముసలోళ్ళు వికలాంగులు వీళ్ళందరినీ కూడాను మీరు బాధ పెట్టడమే తప్ప ఇంకోటి లేదు. మీరు ఏదో అధికారంలోకి మేము వచ్చేస్తామని మీరు ఆశపడుతున్నారేమో, ఆ ఆశలు అయితే పెట్టుకోవద్దు. మహిళలు అందరేంటి, అవ్వ తాతలేంటి అందరూ కూడాను మా జగనన్న మళ్ళీ రావాలి, స్కూల్ పిల్లల కానించి అందరూ కూడాను మా స్కూళ్ళు బాగున్నాయి, మాకు జగన్మామ వస్తే మళ్ళీ మా పథకాలన్నీ వస్తాయని చాలా ఎదురు చూస్తున్నారు. అందుకు మేము అందరం కూడా జగన్ గారినే గెలిపించుకుంటాం. థ్యాంక్ యూ. అమ్మ మీ పేరు? తిరుమల శెట్టి సామ్రాజ్యం. ఏం చేస్తుంటారమ్మా మీరు? నేనేం చేయను, ఎక్కడన్నా పని ఉంటే వెళ్తాను, లేకపోతే లేదు. కొడుకు లేడు, చచ్చిపోయాడు. ప్రతి నెల 5:00కల్లా 5:30కల్లా మరి జగన్ బాబు వాలంటీర్ల ద్వారా మాకు పెన్షన్ పంపించేవారు. మరి ఈ నెల రాలేదండి. మరి ఎలా తినాలి, ఎలా ఉండాలి కూడా అర్థం కావడం లేదు. చాలా ఇబ్బంది. మరి రేపు 3వ తారీఖు సచివాలయాలకి వెళ్ళి తెచ్చుకోమంటున్నారు కదమ్మా. ఓపిక ఉండాలి కదండి వెళ్ళడానికి, వెళ్ళే ఓపిక కూడా ఉండాలి కదమ్మా. ఉండాలి కదా, ఒక్కదాన్ని మరి పెద్దదాన్ని. మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు అలా వెళ్ళి తెచ్చుకున్నారు కదమ్మా. వెళ్ళి తెచ్చుకున్నాం మరి మధ్యలో మారిపోయింది కదా, సుఖపడిపోయాంగా. జగనన్న మరి ఇంటికి తెల్లారుజామున 5:00కల్లా 5:30కల్లా వాలంటీర్లు వచ్చి మరి తలుపులు కొట్టి మరి ఇస్తున్నారు ఫోన్లు చేసి. ఈ నెల రాలేదండి. మరి ఇంత ఎండ కూడా చూస్తుంటే చాలా ఎండ ఉంది ఇప్పుడు. మరి మీరు వెళ్ళి వెంటనే వెళ్ళగానే సచివాలయాల్లో పెన్షన్ ఇవ్వరు, మరి మీరు అక్కడికి వెళ్ళి నుంచొని పెన్షన్ తెచ్చుకోవాలంటే మరి అసలు ఎలా అనిపిస్తుంది? కష్టమేనండి, కష్టమే, అలా ఇవ్వడం కష్టమే. అలా మరి ఇప్పుడు తెచ్చిచ్చేవాళ్ళు మరి ఎవరైనా వచ్చి ఇంటికి వచ్చి ఇస్తే మాకు ఆనందంగా ఉంటుంది, శ్రమ లేకుండా కష్టం లేకుండా ఉంటుంది. ఇప్పుడు అలా వెళ్ళి లైన్లలో నిలబడి ఎండల్లో చెమటలు కక్కుని ఓపిక లేక ఉండాలి, నించోవాలి, అంతంత మంది నించుంటారు లైన్ అంటే కష్టమే కదా. అది ఎవరన్నా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఉంటే మాకు అంతకంటే మేలు లేదు. సరేనమ్మా, మరి ఈసారి ఇప్పుడు ఎన్నికలు కూడా దగ్గరకు వచ్చినాయి, మళ్ళీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జగనన్నే గెలుస్తాడని అనుకుంటున్నాను. ఎందుకనమ్మా? ఆయన చేసే మంచి పనులను బట్టి. అది ఇప్పటి వరకు ఆయన చేసిన అన్ని మంచి పనులే కదా, ఇక ముందు కూడా అలాగే చేస్తారు. ఇంకా పథకాలు కూడా ఎక్కువ పెంచుతారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారు, పెన్షన్ అందుబాటులో ఉంటుంది. ఏదైనా
ఇంకోటి మరి ఇంట్లోకి మనకి ఇంటి దగ్గర గుమ్మలోకి వచ్చేస్తున్నారు, ఆరోగ్యం చూస్తున్నారు, కళ్ళు చూస్తున్నారు, అన్నీ చేస్తున్నారు కదమ్మా. అందువల్ల అది ఓకే. ఓకే. నమస్కారం అమ్మా, మీ పేరు? సామ్రాజ్యమ్మ ఏం చేస్తుంటారు? మేము మామూలుగానే సార్ ఏం చేస్తారండి? లేదు. సరే అమ్మా, ఎలా ఉంది ప్రస్తుతం జగన్ గారి పరిపాలన? ప్రభుత్వం బాగుందండి, ఆయనే రావాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. ఏదో రాజకీయం పెద్దోళ్ళు లాగా ఉండమనండి. అంతేగాని పద్దాకలా జగన్ గారిని ఏలెత్తి పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం కుదరదు. రాజకీయ నాయకుడు అంటే నలుగురు చెప్పేటట్టు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఆయన ఎలా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు. అందుకని ప్రజలు మాత్రం ఆయన పరిపాలన సుఖంగా ఉన్నారు. సుఖంగా అంటే ఎందుకమ్మా? ఈ సంక్షేమ పథకాలు ఇవి ఇస్తున్నారు కాబట్టి బాగుంది అంటున్నారా మీరు? సంక్షేమం ఉందండి, మరి ఇవ్వబట్టి పేదవాళ్ళు ఎలా బతుకుతారు? ఆయన ఇవ్వబట్టి వాళ్ళ పేదవాళ్ళు బాగున్నారు, లేదంటే పేదవాళ్ళలాగా ఉంటారు, ధనికులుగానే ఉంటున్నారు. అదేంటమ్మా, గత ప్రభుత్వంలో అసలు పేదవాళ్ళకి ఏదన్నా మంచి జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అంటారు. చెప్పమానండి, ఇవ్వలేదా? ఏమి ఇచ్చారు? ఒక పథకం ఇచ్చారని చెప్పానండి. అదేంటమ్మా, పేదలకి పెన్షన్లు పెంచామంటున్నారు. ఇవాళ మేము ఉన్నామంటే రాజశేఖర రెడ్డి గారు ఇల్లే, మేము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇల్లు చూసిన ఇల్లు ఇల్లే. నేను ఇప్పటికి 45 సంవత్సరాల తర్వాత చూసిన ఇల్లు, వీళ్ళ పరిపాలన వచ్చినాక సొంత ఇల్లు ఏర్పరచుకుంది వీళ్ళే. ఎవరు ఇల్లు ఇచ్చిన వాళ్ళు లేరు. వీళ్ళ పేదవాడు బతుకుతున్నాడంటే వీళ్ళ పరిపాలనలోనే బతుకుతున్నారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు అయ్యని కాదు, ఆయన మరి పేదవాళ్ళనే ఇస్తున్నారు. ఏ ప్రభుత్వం ఇచ్చింది? చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు చేశారు. ఏం చేశారు? రోడ్లు వేశారా? ఏం చేశారు? ఎక్కడైనా ఏం పని చేశారు? రోడ్లు వేసామంటున్నారు, హైదరాబాద్ మహిళలకి పథకాలు ఇచ్చామంటున్నారు, ఏం పథకాలు ఇచ్చారు? పసుపు కుంకుమ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ఎప్పుడు ఎవరికి ఇచ్చారు చెప్పమానండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి వెళ్ళమనండి, ప్రతి ఇంట్లో పథకం లేని వాళ్ళు లేరు. వాళ్ళు ఎవరికి ఇచ్చారో చెప్పమానండి. టిక్కా ఇల్లు ఇస్తా ఉన్నారు, అవి ఇస్తా ఉన్నారు, అవి అక్కడే ఉండిపోయినాయి. ఏంటి పరిస్థితి? మరి ఇవే కాకుండా అసలు ఇప్పుడు జగన్ గారు ఇచ్చే పథకాలన్నీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినాయి, కాకపోతే పేర్లు మార్చి ప్రజలకు ఇస్తున్నారు అంటున్నారు కదమ్మా. లేదండి, అసలు ఎప్పుడు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎం అయ్యేటప్పుడే రాసుకొని పెట్టుకొని ఆయన అమలు చేసిన చేయనన్నవి కూడా చేశాడు. ఓసీలకి వాళ్ళకి ఏమన్నాడు? 40 సంవత్సరాలు వాళ్ళకి ఇస్తున్నాడు. మరి ఏది భర్త లేని అంటే వీడియో వాళ్ళకి ఇస్తున్నారు, వీడియో వాళ్ళు కాకుండా మామూలుగా భర్త లేని వాళ్ళకి ఇస్తున్నారు. మరి అలాంటప్పుడు ఆయనకి ఇంకేం పోటీ? అవునండి, ఆయనకి ఇంకేం పోటీ? ఎన్నన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్న వాళ్ళకి చేశాడు కానీ లేని వాళ్ళకి మాత్రం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన లేని వాళ్ళకి, పేదవాళ్ళకి అందరికీ ఉపయోగపడుతున్నారు. ఇవాళ పిల్లలు బ్యాగులు తగిలించుకొని కాలేజీలకి, స్కూళ్ళకి వెళ్తున్నారంటే ఆయన పుణ్యమే, లేదంటే మామూలు వాళ్ళు పంపించలేరు. ముసలాళ్ళు ఉన్నారంటే ఇప్పుడు ఆయన పుణ్యమే అన్నారు, మరి గతంలో పిల్లల్ని చదివించుకోలేదా అందరూ? ఎవరు పంపించారు? మేము ఉన్నప్పుడు అసలు పిల్లలు పంపించేవాళ్ళు కాదు, ఒకళ్ళిద్దరు పంపించుకునేవాళ్ళు. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళేవాళ్ళు, లేకపోతే రోడ్ల మీద ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదుగా, ఎక్కడుంటో తీసుకొని వెళ్తున్నారు. అంగన్వాడీలు ఉన్నారంటే వాళ్ళు తీసుకెళ్తున్నారు. పిల్లలు వెళ్ళకపోతే ఎక్కడన్నా ఉంటే వాలంటీర్లు వాళ్ళు చూస్తున్నారు, బడికి వెళ్ళాలమ్మని పంపిస్తున్నారు, వెళ్తున్నారు. 20కి ఎవరు పంపించేవాళ్ళు? ఇప్పుడు ఒక పిల్లడు కూడా కనపట్లేదు ఎక్కడ కింద. అసలు గవర్నమెంట్ స్కూల్స్ చూసుకుంటే ఎలా ఉన్నాయమ్మా? అసలు నెంబర్ 1. ప్రైవేట్ స్కూల్ కూడా పనికిరాదు. ఎడ్యుకేషన్ కూడా అలా ఉంది. ఇంగ్లీష్ మీడియమైనా, తెలుగు మీడియమైనా, ఏదైనాండి చదువుకునే వాళ్ళకి అది. పిల్లలు కూడా యూనిఫామ్ అన్నీ వాళ్ళు ఎలా ఉన్నారు? అసలు ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా పనికిరారు, అలా వెళ్ళిపోతున్నారు. ఇవాళ ప్రైవేట్ స్కూల్లో చదివే పరిస్థితి లేదు. జగన్ ఆదుకుంటున్నాడంటే మరి ఆదుకున్న ఇవాళ ఎవరికి బాగుంటుందండి? 30 years దాటితే ఒంట్లో బాగోట్లేదు ఎవరికి, షుగర్లని అయినా ఇవన్నీ. మరి వాళ్ళకి మందులకి వాటికి వస్తున్నాయి. ఆయన ఏం పంచుతున్నాడు డబ్బులని అంటున్నారు. ఏం పంచుతున్నాడు? ఆయన ఇవ్వబట్టే కొద్దిగా నెలకు వచ్చారు, కొద్దిగా ఇదంటలేదు. ఇవాళ మరి నెలకు వచ్చారు అవకాశాలకు ఇవ్వట్లేదు. వాళ్ళు తెల్లారి పట్టుకు లేచి కూర్చున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే రేపు 3వ తారీఖు వెళ్ళి సచివాలయాలకు వెళ్ళి తెచ్చుకోమంటున్నారు కదా. వెళ్తారు, ఈ లోపల వీళ్ళు బాటిల్ తీసుకొని ఈ ఎండలకు మే నెలలో ఏడాది పడిపోతే పరిస్థితి ఏంటి? ఆయన వచ్చి తీస్తాడా? చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ వచ్చి తీస్తారా? వాళ్ళు వరాహాయిలెక్కి తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి తిరిగి దగ్గరికి వెళ్ళి అవ్వ తాతని బుగ్గలు వేసి ముద్దు పెట్టుకొని మనుషులు తాగుతున్నారు. వాళ్ళు చెప్పండి, ఎలా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే మనుషులు వెళ్ళి ఇలా చేతులు వేసుకొని అమ్మ తాత అని అంటున్నారు. వాళ్ళు అసలు మనుషులు ముట్టుకుంటున్నారా? అంటున్నాను వాళ్ళ చూస్తున్నారుగా. సరేనండి, ఇప్పుడు ఫంక్షన్ ఆపేశారంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆపేశారంటున్నారు, కానీ మీరేమో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఆపిచ్చేశారంటున్నారు. అవును, వేశారంట కదా కోర్టుకి. ఆపిచ్చేదే ఉంది, మనం అనేది ఉంది. వచ్చే టిక్కా ఇల్లు ఇస్తా ఉన్నారు, అయ్యి ఇవ్వలేదు. అయ్యాం వాళ్ళు ఎలా ఇస్తారు? వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో అన్నీ చేసి టిక్కా ఇల్లు ఇస్తా ఉన్నారు, అవి ఇస్తా ఉన్నారు, ఏ ఇవ్వలేదుగా. మరి ఫలానా ఇల్లు ఇచ్చాము,
చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అని చెప్పమనండి పోనీ. చంద్రబాబు నాయుడు గారి పేరున పలానా ఇల్లు వచ్చినాయని విజయవాడలో కానీ ఏ చుట్టుపక్కల కానీ వచ్చినాయని చెప్పమానండి. ఎక్కడ వచ్చింది చెప్పమానండి. ఎవరికి ఇచ్చారో చెప్పమానండి. సరేనమ్మా, మరి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారంటారు? ఎవరు మళ్ళీ గెలుస్తారండి? చెప్పేదే ఉంది. ఎక్కడున్నా జగను 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 జగన్ జగనే. జగన్ గారిని పులివెందుల్లో ఓడిస్తానంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. జగన్ వదిలించేంత మగవాడు ఎవడండి అక్కడ? చంద్రబాబు నాయుడు గారు ఓడిస్తా అంటున్నారు. చంద్రబాబు నాయుడు అసలు ఎందుకండి ఆయనకి ఇంకా అన్నామని కాదు కానీ ఆయనకి ఎందుకు ఇంకా చేశాడు, అయిపోయింది. హాయిగా రెస్ట్ తీసుకో, మంచి పని చెయ్యి. పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్ గద్దె దించడమే నా లక్ష్యం అంటున్నారు. కళ్యాణ్ గారు చదువుతారులేండి, ఎప్పుడుగా వచ్చేది అంటారు చూడు. వాడు పడిపోయాక తీసుకెళ్ళి అంబులెన్స్లో నుంచి హాస్పిటల్లో చేర్చాక నువ్వు ఉన్నావా బతికావా సత్తావా చూస్తాను కొట్టాడు, అంతేనా? ఏంటంటే రాజకీయాలంటే మాట్లాడేంటి? జగన్ ఎలా తిరిగాడు ఏంటి ఎక్కడా చూడలేదు. ఆ రాజకీయ నాయకుడు అంటారు జగన్మోహన్ రెడ్డి గారి వయసులో ఉన్నంత మనిషిని ఎక్కడా చూడలేదు నేనైతే. ఎందుకండి ఆయనకి తిని కూర్చోలేడా? ఎందుకు ఇంతమందిని ఆ ఊళ్ళు ఈ ఊళ్ళు నడక కాళ్ళ నడక అందరినీ నడిచి ఏసీల్లో కూర్చోలేక ఎల్లాగా వరాహి ఎక్కి నిలబడి తిరగలేక ఎందుకు తిరుగుతున్నాడు ప్రజల్లో? వీళ్ళు ఏం తిరిగారు? ఎలక్షన్లు వచ్చినప్పుడు మా మకానం కనపడతారు, తర్వాత ఎక్కడ ఉంటున్నారు? ఆగండి, జగన్ గారు కూడా ప్రజల్లోకి ఏం రాలేదు కదా. ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఆయన కూడా సభలు పెట్టారు తప్ప అప్పుడు ప్రజల్లోకి ఎక్కడా రాలేదు కదా. ఆయన కూడా సీఎం అవతల తిరగలేదా? పాదయాత్ర చేయలేదా? అవ్వక తలకి తిరిగారు. సీఎం అయిన తర్వాత ప్రజల్లోకి రాలేదు కదా. ఎందుకు రాలేదు? ఎన్ని సభలు పెట్టలేదు, సిద్ధం సభలు పెట్టలేదు, ఎన్ని ఊళ్ళు తిరగలేదు, ఎక్కడ ఏం జరుగుతుంటే వెళ్ళట్లేదు, ఎన్ని చేయట్లేదు. ఆయన కూర్చుంది ఎక్కడ ఏసీ రూమ్లో ఎక్కడ కూర్చోలే, ప్రజల్లోనే ఉంటున్నాడు ఆయన. థ్యాంక్ యూ సో మచ్. జై జగన్. ఎందుకంటే మా బోటాలకి ఇల్లు ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నేను ఉన్నానంటే జగన్ రెడ్డి గారి ఇల్లు వల్లే నా ఇల్లు ఉంది. ఇవాళ లేదంటే నాలాంటిది ఎక్కడ ఉండాలి? నాలాంటిది ఎక్కడ ఉండాలి? అది. నమస్కారం అమ్మా, మీ పేరు? చాన్ బేగం. ఏం చేస్తుంటారమ్మా? నేను జగన్ గారు దయ వల్ల నాకు చేయూత వస్తే నేను టీ షర్ట్లు అయ్యి ఇంట్లో పెట్టుకుని అమ్ముకుంటున్నాను. వ్యాపారం చేసుకుంటున్నా. వ్యాపారం చేసుకుంటున్నాను. పిల్లలు ఎంతమందమ్మా? నాకు ఒక్కడే కొడుకు, ఒక కూతురు. కూతురు ఏమో నెల్లూరు దగ్గర కౌలిలో ఉంటుంది, కొడుకు ఇక్కడే ఉంటాడు. ఇల్లు రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్నగారి పుణ్యంగా ఇల్లు వచ్చింది, అద్దె లేకుండా ఉంటున్నాము. జగన్ గారి పుణ్యం వలన పింఛన్ ఇంటికి వచ్చి తెచ్చి ఇస్తున్నారు. చంద్రబాబు హయాంలో లైన్లో నిలబడి అప్పుడు పనికి వెళ్ళేదాన్ని, పని మానుకొని లైన్లో నిలబడి ఆ రోజు అవ్వకపోతే సర్వే పని చేయట్లేదు, రేపు రామంటే రేపు కూడా సెలవు పెట్టుకోవాలి, అలా తిరిగాము. ఇప్పుడు ఏం లేదండి, తెల్లజాన నేను పనికి వెళ్ళాలంటే వచ్చి ఫోన్ చేయగానే వచ్చి ఇచ్చేసిద్ది. ఓకేనా, మరి ఈ నెల ఫెన్షన్లు ఆపేయడం జరిగిందమ్మా. 3వ తారీఖు అందరినీ సచివాలయాల దగ్గరికి వెళ్ళి ఫెన్షన్స్ తెచ్చుకోమంటున్నారు. మరి మీరు ఎలా చూస్తారమ్మా ఇది? పార్టీ ఇది ఎలక్షన్లు కాబట్టి ఆపారు అనుకుందాము. సరే, ఎవరి ద్వారా కానీ ఎవరు కోట్లు వేసినా కానీ అది ఆగిపోయినాయి. అంటే ఇన్ని సంవత్సరాలు తీసుకున్నాం కదా, ఒక నెల ఎలాగో సరిపెట్టుకోవాలి. మరి జగన్ వచ్చిందని మామూలుగానే ఉంటుంది, అంతే కదా. ఎలక్షన్లు అయిందాక దాని గురించి ఒకళ్ళకి హింసించాల అవసరం లేదు, ఒకళ్ళ మీద చెప్పాల్సిన అవసరం లేదు. మరి జగన్ గారి ప్రభుత్వంలో ఈ వాలంటీర్లు జగన్ గారికి ప్రభుత్వానికి అనుకూలంగా పనులు చేస్తున్నారు, అందుకని ఇవన్నీ ఆపేశారు అని చెప్పేసి అని అంటున్నారు. పెన్షన్లు ఇవ్వడం అంటే వాలంటీర్లు వచ్చేసి ఇళ్ళకి మీకేం జరిగింది, ఈసారి జగన్కే ఓటేయమని చెప్తారు కాబట్టి దానికోసమే ఆపేశారని అంటున్నారు. ఓట్ల గురించి వాళ్ళు ఏం చెప్పరమ్మా. నిజం చెప్పాలంటే వాళ్ళు వచ్చేది వాళ్ళ డ్యూటీ, వాళ్ళదేంటి వాళ్ళ జాబు పింఛనించడంతవరకే, అంతేగాని వాళ్ళు ఓటు వేయండి, వీనికే వేయండి, ఆయనకే వేయండి వాళ్ళు ఏం చెప్పలేదు. నిజానికి వాళ్ళకి అసలు అది అవసరమే లేదు, వాళ్ళు చెప్పరు కూడాను. పింఛన్ ఒకటే వాళ్ళకి లెక్క. ఏంటంటే చాలా మందికి ఇల్లులు ఇచ్చాడు పట్టాలతో సహా, ఇల్లు కట్టించి డబ్బులు కట్టేవాళ్ళు కట్టకపోయినా ఏం చేసినా వాళ్ళకి పట్టాలతో సహా ఇచ్చేశారు. మనకి ఇన్ని సంవత్సరాలు వాళ్ళ నాన్నగారు ఇల్లు ఇచ్చినా ఇన్ని సంవత్సరాలకి పట్టాలు 52,000 55,000 కట్టమని చంద్రబాబు హయాంలో మనకు వడ్డీ వేసి కట్టమన్నారు. 20,000 కట్టాల్సింది ఉంటే ఈయన వచ్చేసి మనకు 20,000లోనే మనకు పట్టాలు రిజిస్టర్ అయిపోయి పట్టాలు వచ్చినాయి. వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఇల్లు ఈ బిల్డింగ్లన్నీ రాజశేఖర రెడ్డి పుణ్యాన వచ్చింది ఇల్లులు, పట్టాలు ఇచ్చేసారండి. అవన్నీ ఇన్ని పుణ్యాలు చేసిన ఆయనకి ఎందుకు వెళ్తాడండి? ఇంత మంచి చేసిన వాడు ఎవరు వెళ్ళడు. కొడుకు కూడా మందులు తేమంటే ఒక 4 రోజులు తాళి తెస్తానమ్మా డబ్బు లేవు అనే రోజు లేరు. ఫస్ట్ అవ్వగానే తెల్లారుజామున 3,000 చేతిలో పెడుతున్నారంటే మందులకు వస్తాయి మాబొట్టు వాళ్ళకి. మాబొట్టు బ్రతుకుతున్నామంటే అన్ని దానికి డబ్బులు పనికి వస్తాయి కదా. ఏదో ఇదిగా అమ్మఒడే కాదు, కాలేజీ వాళ్ళకే కాదు, అన్ని రకాల పథకాలు అందుతున్నాయి జనాలకి. మరి ఇప్పుడు మీ పిల్లలు చదువుకునేటప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయమ్మా, ఇప్పుడు ఎలా ఉన్నాయి? గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉండేది? అసలు తెలుగు లేదు, ఉర్దూ స్కూల్ వేసాను. 2 ఆడపిల్లలు, ఒక అమ్మాయి చచ్చిపోయింది. 2 పిల్లలకి ఉర్దూ స్కూల్ వేసాను దర్గా భవానీపురం దర్గాలో ఉండగా.
పిల్లోడికి ఒక్కడికే కార్మెంట్లు వేసాను. కానీ అప్పుడు మాకు డబ్బులు లేక 7వ తరగతిలోని పిల్లోడికి చదువు మానిపించేసి పనికి వెళ్ళిపోయాడు బీసీ రోడ్లో, వాళ్ళ నాన్నకి బాగలేక. వాడే ఇల్లు జరపాలని. పిల్లలకి ఏముంది, తెలుగు లేదు, ఉర్దూ అంటే ఉర్దూ ఊరికే చదివించారు. ఇప్పుడు ఉర్దూ స్కూల్లో వేయండి, ఇంగ్లీషు, తెలుగు, హిందీ అన్నీ కార్మెంట్ లాగా చదువుతున్నారు పిల్లలు. చూడండి, అప్పుడు చదువు చూడండి, ఇప్పుడు చదువు చూడండి. మా పిల్ల ఒట్టి ఉర్దే చదివింది. ఇప్పుడు ఉర్దూ స్కూల్లో మా మరిది గారి పిల్లలకి వేసాము, చక్కగా కాలేజీ నుంచి జాబ్ చేసుకుంటున్నారు వెళ్ళి. అలా ఉంది ఇప్పుడు ప్రభుత్వం, అప్పుడు అలా ఉంది నిజం చెప్పాలంటే. అంతే. మరి ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత అనేకమైన సంక్షేమ పథకాలు ఇచ్చారు పేదవాళ్ళకి. మరి గత ప్రభుత్వంలో ఇలాంటి పథకాలన్నీ ఉన్నాయమ్మా అసలు? లేవు కదా, ఏ పథకం లేదు. అసలు ఇల్లు కోసం నేను అద్దె కట్టుకోలేక చాలా బాధలు పడ్డాను. మా అమ్మాయి కిడ్నీలు పాడైపోయి నేను ఎన్ని బాధలు పడ్డానో నాకే తెలుసు. అప్పుడులో కార్డు, ఎర్ర కార్డు ఉంది, పింక్ కార్డు ఉందని చెప్పి మా సిరింజేవి బెడ్ బ్యాంక్లో ఒక ప్యాకెట్ రక్తం ఇవ్వలేదు. హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ ఉంటే మందులు ఇవ్వలేదు కార్డు లేదని. ఒక అమ్మాయికి కిడ్నీ మార్చేశారు డాక్టర్లని ధర్నా కూర్చుంటే వాళ్ళ నాన్నకి ఇచ్చింది అమ్మాయి. అప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చారు. అప్పుడు నేను వెళ్ళి మందులు ఇవ్వట్లేదండి, పింక్ కార్డు నా పిల్లకి నేను బాగు చేయించుకుంటానికి కుదరట్లేదని ఆయన ముందర కళ్ళు నీళ్లు తెచ్చుకుంటే కార్డు లేదు, వీళ్ళది తప్పు లేదని చెప్పి ఆయన ఏం చేశాడు, నేను ఇక్కడికి విజయవాడకి వచ్చేటప్పటికి అన్ని పింక్ కార్డులు మార్చేసి ఆర్డర్ ఇచ్చారు. అప్పుడు అది మారిపోయి తెల్ల కార్డు వచ్చింది. నా అదృష్టం బాగలేక నా కూతురు చచ్చిపోయింది, కానీ కార్డు మారిపోయింది. ఆ కార్డు వలన ఎన్నో పథకాలు వస్తున్నాయి. అప్పుడు ఇల్లులు పెట్టుకుంటున్నారంటే ఇల్లులు పెట్టుకున్నాను, డబ్బులు కట్టాలి 3 సార్లు అంటే ఎలాగోలాగా. అప్పుడులో అద్దెలు కట్టుకోలేక వంటంలో చాలా బాధలు పడిన వాళ్ళమే. ఈయనకి బాగలేక క్యాన్సర్ ఉండి పిల్లోడు పనికి, చిన్న పిల్లోడు 7వ తరగతికి చదువు మానిపించేసి బట్టల షాప్లోకి వెళ్ళిపోయాడు. అలాంటి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని చక్కగా పిల్లలు ప్రయోజనం అవుతున్నారు. మరి రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు మంచి పనులు మళ్ళీ వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారమ్మా పరిపాలన? ఆయనకన్నా ఎక్కువ చేశాడండి. ఆయన చేసింది 4 వంతులైతే ఈయన 9 రకాలు చేస్తున్నాను కాదు, 29 రకాలుగా చేశాడు. మళ్ళీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఈ 2000? జగనేనండి, జగనే రావాలి. జగన్ వస్తేనే మా బట్టి వాళ్ళు బాగుపడతారు. జగనే రావాలి. జై జగన్. మా అబ్బాయి పెద్ద కొడుకు. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు తాడిశెట్టి నాగేశ్వరరావు అమ్మ, విజయవాడ. ఏం చేస్తుంటారండి? నేను కాంట్రాక్టర్ని. ఎలా ఉందండి ప్రస్తుతం ఈ ప్రభుత్వ పరిపాలన? అన్ని రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు, పేదవాళ్ళు బతకలేకపోతున్నారు అంటున్నారు. పేదవాళ్ళు బ్రతకలేకపోవడం అనేది కరెక్ట్ కాదమ్మా. ఎందుకంటే పేదవాళ్ళ కోసమే ఒక జగన్ గారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా పేదవాళ్ళ పెన్నిధులుగా నడిచి పేదవాళ్ళకు దారి చూపించుకుంటూ ఇవాళ 3,000 రూపాయలు పెన్షన్ కూడా పెంచడం జరగడం వల్ల ఒక ముసలాం మొత్తగా అవ్వ తాతలు కూడా ఇవాళ ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఆరోగ్యాలు చూసుకుంటూ మందు బిళ్ళలు తెచ్చుకుంటూ ఆరోగ్యశ్రీని వాడుకుంటూ అన్ని రకాలుగా ఇవాళ సదుపాయాలు చూపిస్తున్నారు జగన్ గారు. ఇవన్నీ కూడా జగన్ గారు చేసుకున్న పథకాలన్నిటికీ కూడా అవ్వ తాతలకే కాకుండా పేద విద్యార్థులకు కూడా ఇంగ్లీష్ మీడియం కానించి కూడా అన్ని రకాల స్కూల్లో ఇవాళ పెట్టడం వల్ల చాలా అభివృద్ధి చెందుతుందండి ఆంధ్రప్రదేశ్. ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైన పెన్షన్ల అభివృద్ధి కార్యక్రమం దాన్ని కూడా ఈరోజు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఇంకోళ్ళు ఎవరన్నా కూడా ఈ పెన్షన్లు ఆపడం అనేది కరెక్ట్ కాదండి. అది చాలా తప్పది, చాలా అన్యాయం. పెన్షన్లు ఆపదు అంటే పెన్షన్లు అసలు ఇవ్వనంటలేదు కదా, 3వ తారీఖు వెళ్ళి సచివాలయాలకు వెళ్ళి తెచ్చుకోమంటున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడికి రమ్మని చెప్పి తీసుకోమని ఆఫీసులు తిప్పారు, మండల ఆఫీసుకి తిప్పారు, పంచాయతీలకు తిప్పారు. ఎన్ని రోజులు తిరిగారండి. ఒకరోజు పెన్షన్ తీసుకోవడానికి పాపం క్యారేజీలు తీసుకొని భోజనం బాక్సులు తీసుకొని వెళ్ళి కాపలా కాసుకున్నా కూడా అప్పటికప్పుడు ఆ రోజు వీళ్ళు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత రేపు రండి ఎల్లుంటామని పంపించడం వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారండి. అదంతా లేకుండా కూడా జగన్ గారు ఏం చేశారండి, వాళ్ళ డోర్ డెలివరీ పెట్టారు, వాలంటీర్ని పెట్టి వాళ్ళని కూడా పాపం ఇన్ని లక్షల మంది బతుకుతున్నారు, వాళ్ళకి ఒక బ్రతుకు తెరువు ఇచ్చాడు జగన్ గారు. పాపం వాళ్ళకి ఇప్పుడు పనికి వెళ్ళని వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, ఇంట్లో కూర్చొని ఆయన పెన్షన్ తీసుకుంటున్నారు, హాయిగా బతుకుతున్నారు. అయ్యా అయ్యా అని చెప్పి జగన్ గారిని ఎత్తేస్తున్నారు కిందకి. ఆ రకంగా ఆయన అలాంటి చేసే నాయకుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు మారారు, ఎవరన్నా ఈ రకమైన సదుపాయాలు పెట్టిన సీఎం గారు ఉన్నారా? అదేంటండి, చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చామంటున్నారు. పేదవాళ్ళకి ఏదైనా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అంటున్నారు. పేదవాడు ధనవంతుడు అయ్యాడు అంటే కూడా అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని అంటున్నారు. మీరేమో అసలు ఈ ముఖ్యమంత్రి బాగా చేశారని చెప్తున్నారు. ఆయన అనేదానికి ఆయన నోటు మాటలకి ఒక హద్దు లేకుండా పోతుందండి. గతంలో అతను ఏం చేశాడండి, విజయవాడని పాడు చేసి పెట్టాడు. రోడ్లు వైండింగ్ అన్నారు, ఇంకుడు గుంటలు అన్నారు, కోట్లాది రూపాయలు పాడు చేసి వాళ్ళ నాయకులకి వాళ్ళ అభివృద్ధి వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన నాయకులకి కాంట్రాక్టులు వాళ్ళయ్యే, ఇంకుడు గుంటలు వాళ్ళయ్యే, వర్కులు వాళ్ళయ్యే,
అన్నీ వాళ్ళు చేసుకుని ధనిక వర్గాన్ని పోషించాడు తప్పితే లేబర్ వర్గాన్ని ఎవరిని పోషించలేదు, ఎవరికి సదుపాయాలు చూపించలే ఆయన. అదేంటండి అసలు ఆయన కూడా అనేకమైన పథకాలు ఇచ్చాము, ప్రజలకు మంచే చేశామని అంటున్నారు కదండి. మహిళలకి పసుపు కుంకుమ ఇచ్చాము, రుణమాఫీలు చేశాము, రైతులకు రుణమాఫీ చేశామని అంటున్నారు. మీరేమో ఏమీ చేయలేదని చెప్పేసి అని అంటున్నారు. రుణమాఫీ చేస్తానన్నారు. ఎవరికి చేశారండి రుణమాఫీలు? రుణమాఫీలు చేస్తామని చెప్పి శాన్సిమ్మని మాకు ఓటు వేయమని చెప్పి అడగడం జరిగింది, వాస్తవమే. తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళని రుణమాఫీ చేశారు, వాళ్ళని చేయలేదు కదా. ఎక్కడ చేశాడు చూపించమనండి. ఇవాళ లబ్బో దిబ్బోమని పాపం ఏడుతుంటే ఆడవాళ్ళు ముసలం ముతక పేద ప్రజలందరూ కూడా ఆశాజ్యోతులుగా ఉండి ఏడుస్తున్నారు. బోరెత్తుకుని నాకు మోసం చేసి వడ్డీలతో సహా వసూలు చేశారు గవర్నమెంట్, బ్యాంకు వాళ్ళు పాపం వాళ్ళని. టీడీపీ ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని చెప్పి గవర్నమెంట్ ఎక్కిన తర్వాత రుణమాఫీ చేయకపోగా బ్యాంకు వాళ్ళు ఇంటింటికి తిరిగి పాపం ఎక్కడున్నారని ఎదుక్కొని కొంతమందిని బెదిరించి వాళ్ళకున్న ఆస్తులు లాక్కొని బ్యాంకు వాళ్ళు రోడ్డు మీద దోసేసిన రోజులు నడిచినాయి గతంలో. అది ఇవాళ పరిస్థితి, వాళ్ళందరికీ రుణమాఫీ చేశాడు జగన్ గారు వచ్చి వాళ్ళందరికీ రుణమాఫీ చేశాడు. ప్రజల్లోకి వెళ్ళాడు, ప్రజలకు కావాల్సినవి అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇంట్లో నుంచి కదలకుండా ముసలమ్మతకి ఇప్పుడు ఎయిడ్స్ పేషెంట్ ఉన్నాడు, వాడికి కూడా ఇవాళ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో పెట్టడం జరిగిందండి. 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీలో పెట్టడం జరిగిందండి, ఆరోగ్యశ్రీ ద్వారాగా. ఈరోజు పెన్షన్ ఆపేశారు అంటే ప్రతి నెల ఫస్ట్ తారీఖే వచ్చేసి 6 గంటలకే వాలంటీర్లు పెన్షన్ ఇస్తున్నారండి. కానీ ఈ వాలంటీర్లు కూడా జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా పనులు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఆపేశారని అంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? కేవలం మొన్నటి దాకా కూడా ఈ వాలంటీర్లో కూడా చాలామంది తెలుగుదేశం క్యాండిడేట్స్ ఉన్నారండి. ఈ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాన్ని బట్టి వాలంటీర్లు కూడా వన్ సైడ్ అవ్వడం జరిగిందండి. మిమ్మల్ని తీసేస్తాం, అసలు మీరేం చేస్తున్నారు, సంచులు మోపిస్తారు, అది మోపిస్తున్నారు, మీకు సిగ్గు లేదు, అది అని వాళ్ళు అనేటప్పుడు కల్లా తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు కూడా పాప వాలంటీర్లు కూడా మారిపోయి జై జగన్ అంటారు ఇవాళ వాళ్ళు. మరి అంతమంది భవిష్యత్తు అంతమంది వాలంటీర్లు బతుకుతున్నారంటే వాళ్ళు పేద విద్యార్థులు, వాళ్ళు ఇంట్లో కూర్చొని బ్రతుకు తెరువు లేక భర్త సరిలేక వాళ్ళు ఏదో పోషించుకొని నడుపుతుంటే వాళ్ళని తీసేయమని చెప్పి ఒక పక్కనేమో పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా వాళ్ళకి ఇంకా సదుపాయాలు కల్పిస్తాము, మీకేం భయం లేదు, మీ పని మీరు చేసుకుంటే ధైర్యంగా ఉన్నట్టయితే ఆయన ఇవాళ ధైర్యంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడేది. అతనే చేతులారు చేసుకున్నాడు. మరి అంతేకాకుండా ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినప్పుడు పోలింగ్ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చెయ్యొద్దు అని చెప్పేసి కూడా అంటున్నట్టు తెలుస్తుంది. అది ఎంతవరకు నిజమండి? ఏమండి, చంద్రబాబు నాయుడు గారు ఏది తోస్తే అది మాట్లాడుతున్నాడు తప్పితే ఒక పద్ధతి లేదు, ఒక ప్రజా పరిపాలన ఎలా చేస్తే ప్రజలకు న్యాయం జరుగుద్దన్న ఆలోచన లేదు. ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళల్లో వద్దంటాడు, రేపు అసలు రోడ్డు మీద పెట్టమంటాడు, లేదంటే అందరినీ గ్రౌండ్లోకి వచ్చే ఓట్లు వేయమని పరిస్థితి చేస్తాడు. ఎందుకు అసలు గవర్నమెంట్ స్కూల్స్లో వద్దంటున్నారంటే గతం కన్నా ఇప్పుడు మెరుగ్గా ఉన్నాయనా లేకపోతే దేని వల్ల అంటారు? మెరుగ్గా ఉండటం అంటే గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ఇతను జగన్ గారు చేసిన సదుపాయాలకి గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే వాళ్ళు కూడా జగన్ గారికి ఎక్కడికి మద్దతు ఇచ్చి అతనికి బలపరుస్తారేమో అన్న ఉద్దేశంతో భయపడుతున్నాడు ఆయన. ఆయన భయపడుతున్నారంటున్నారు కానీ ఆయన అసలు పులివెందల్లోనే ఓడిస్తాను జగన్ అని అంటున్నారు కదండి. అతను కాదు కదా, 100 మంది చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, 100 మంది పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వెళ్ళినా కూడా పులివెందుల మీద కాలు పెట్టడానికి వీళ్ళకి రైట్ లేదు. అసలు అతను కుప్పలో చూడమనండి, ముందు వేరే కొంప ఎందుకు, ఊరేందుకు, ముందు మన ఇల్లు మనం చూసుకోమనండి, అతను దాన్ని చూసుకోమనండి. ఆ జగన్ గారి మీద భయపడేగా ఇన్ని పార్టీల్లో కూటమి కలుపుతున్నావు. అసలు నిన్ను నమ్మిన వాళ్ళకి ఎవరికైనా న్యాయం చేసింది ఉందా? అసలు నువ్వు చాలామంది ప్రజలకు అన్యాయమే జరిగింది నీ వల్ల, న్యాయం జరగల. ఇవాళ మన రాష్ట్రానికి సూర్యచంద్రలాగా ఒక రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఒక జగన్ గారి తర్వాత ఆయన నాయకత్వం, అధినాయకత్వం చాలా బాగుంది, పరిపాలన విధానం బాగుంది. గతంలో పరిపాలన ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు? అతని దగ్గర ఉన్న తొత్తుల వల్ల గవర్నమెంట్ బ్యాడ్ తెచ్చుకున్నాడు. అతను అదేంటండి ఏం చేయలేదంటారు? రాజధాని అభివృద్ధి చేసిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇది. అసలు ఏపీని అభివృద్ధి చేయాలంటే హైదరాబాద్ను డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారే. అలాంటి డెవలప్మెంట్ ఇక్కడ కూడా కావాలంటే చంద్రబాబు నాయుడు గారే రావాలంటున్నారు కదండి. హైదరాబాద్ని డెవలప్ చేసిన మాట, హైటెక్ సిటీ తీసుకొచ్చిన మాట వాస్తవమే. అయితే మరి జగన్ గారు రాకముందే అతను నాకు ప్రత్యేక రాష్ట్రాన్ని సీల్చిపారేయండి అని చెప్పి తెలంగాణను దీన్ని తల్లిదండ్రుల్లాగా ఉన్న రాష్ట్రాన్ని ఎందుకు సీల్చాడండి? మరి ఆయన ఎందుకు సీల్చమని సోనియా గాంధీ గారికి లెటర్ ఇచ్చారండి? ప్రత్యేక హోదా కావాలని, హోదా ఇస్తానని చెప్పి మాట తీసుకుని మోడీ గారు ఇచ్చారా? ఇవ్వలేదు కదా. హోదా ఇవ్వకపోగా నాకు హోదా వద్దు, డబ్బులు ఇవ్వమన్నాడు, డబ్బులు తెచ్చుకున్నాడు. ఏం చేశాడండి? ఆ డబ్బులు ప్రజలకు ఏమైనా పెట్టాడా? రాజధాని కట్టాడా? రాజధానికి సపరేట్గా డబ్బులు తెచ్చుకున్నావు, కట్టావా? రాజధాని ఏమని చెప్పావు నువ్వు కట్టేటప్పుడు? తాతకాలక రాజభవనం అన్నారు మీరు, రాజధాని అన్నావు.
అది అన్ని వేల కోట్ల రూపాయలు, అన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి తాత్కాలిక రాజధాని ఏంటి? తాత్కాలిక రాజధాని మళ్ళీ పగలగొట్టేస్తావా? మళ్ళీ మీ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేసుకుంటావా? ఇదంతా ప్రజాధనమేగా. నీ ధనం ఏమైనా ఉందా? నీ ధనం ఉంటే నీ ఇంట్లో ఖర్చు పెడుతుంటే నీకు తెలుసుద్ది పేదలు ఎంత బాధపడుతున్నారో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఏంటి అనేది చెప్పి నీకు తెలుసుద్ది. నువ్వు అక్కడ కూర్చొని మీ వాళ్ళకి అన్నీ చేసుకుంటే కింద క్యాస్ట్ వాళ్ళు, ఇతర క్యాస్ట్ వాళ్ళు, లేబరు, పెన్షన్దారులు వీళ్ళందరూ ఎలా బతకాలండి? చేస్తుంటారా? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సార్ ఏం చేస్తారండి? అది కిరాణా షాప్ అండి. షాప్. పిల్లలు ఏం చదువుకుంటున్నారు? బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడండి. పాప డిగ్రీ చదువుతుంది. డిగ్రీ చదువుతుందండి పాప. ఎలా ఉందండి ప్రస్తుతం జగన్ గారి 4.5 ఏళ్ల పరిపాలన ఎలా ఉందండి? అసలు బాగుందా బాగాలేదా? మాకైతే నచ్చిందండి. ఎందుకంటే పింఛన్దారులకు కానీ స్టూడెంట్స్కి కానీ అందరికీ ఆయన పరిపాలనలో బాగా జరిగింది. గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు మా పిల్లల్ని మేము ప్రైవేట్ స్కూల్లో చదివించాము. ఇలా ఇంగ్లీష్ మీడియం అవన్నీ కరెక్ట్గా అన్నీ సరిగ్గా ఉండుంటే మా పిల్లల్ని కూడా మేము గవర్నమెంట్ స్కూల్లో చదివించేవాళ్ళం. ఎన్ని ఫీజులు కట్టి ఎంత ఇబ్బంది పడుతున్నామో ఇప్పుడు మాకు తెలుస్తుంది. మాకు ఇప్పుడు అమ్మ ఒడి రావడం వల్ల ఒక 2-3 సంవత్సరాల నుంచి అమ్మ ఒడి అది పడడం వల్ల ఫీజులు అవి కొంచెం తగ్గి మేము కొంచెం కరోనా టైంలో చాలా ఇబ్బంది పడ్డాం ఫీజులు కట్టడానికి. స్కూల్ లేకపోయినా కూడా 30,000 ఫీజు అయితే చచ్చిన మొత్తం కట్టమన్నారు. మొత్తం కట్టమంటే జగన్ గారు అంత కట్టించుకోవద్దని చెప్పి 20,000కి తగ్గించమన్నారని చెప్పి ఆ వచ్చిన అమ్మ ఒడి డబ్బులతో మా వాళ్ళకి 2 సంవత్సరాలు ఫీజు కట్టుకున్నాం. లేకపోతే కరోనా టైంలో మా వారికి వర్క్ లేక మేము చాలా ఇబ్బంది పడ్డాం. తర్వాతే మేము షాప్ అది పెట్టుకున్నాము. షాప్కి మాకు లోన్ వచ్చింది, చేయూత లోన్ వచ్చింది, షాప్ పెట్టుకున్నాం, బాగున్నాం. ఇప్పుడు పాపకు కూడా విద్యా దీవెన పడింది పోయిన సంవత్సరం. బాగుంది పరిపాలన. ఈ పథకాలన్నీ ఇచ్చేసి జనాలను సోమరపోతులను చేస్తున్నారని అంటున్నారు కదండి. 13,000 విద్యాది అమ్మ ఒడి, ఒక చేయూత 10,000 ఇచ్చినంత మాత్రాన ఖాళీగా ఇంట్లో కూర్చోలేదు కదండి. మా వారు పనికి వెళ్తున్నారు, మేము షాప్ తీసుకుంటున్నాం, చేస్తున్నాం కదా. పని చేయకుండా ఆ 10,000 కాకపోతే మాకు ఆ టైంలో ఇప్పుడు కరోనా టైంలో చాలా ఇబ్బంది పడ్డాం. ఆ 13,000 అనేవి మాకు ఒక బయట అప్పు తెచ్చుకోకుండా మాకు ఉపయోగపడినాయి. అవునా కదా? ఇప్పుడు బయట అప్పు తెచ్చుకుంటే మళ్ళీ మేము అప్పు తీర్చాలి కదా. ఇప్పుడు ఆయన ఇచ్చినవి మాకు ఉపయోగపడ్డాయి. పిల్లల ఫీజుకే, బుక్స్కే కానీ దేనికైనా ఉపయోగపడ్డాయి కదా. ఇప్పుడు అమ్మఒడి వేస్తున్నారు కదా అని, లేకపోతే విద్యాదీవెన వస్తుందనో పింఛన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. 3,000 వస్తాయి కదా అని పనిచేయడం మానేరు కదండి, మానేరు కదా. కాకపోతే వాటికి ఒక ఆసరా, మనకు వచ్చే డబ్బులకి ఇంకొంచెం ఆసరాగా ఉంటుంది తప్ప పని మానేసి ఇంట్లో కూర్చునే వాళ్ళు ఎవరు ఉండరండి. ఆటోకి వెళ్తారు, 10,000 వేస్తున్నారు, వాహన మిత్ర వేస్తున్నారని ఆయన ఆటో మానేసి ఇంట్లో కూర్చోరు కదా. ఒక 10,000 వేసేయంగానే అయిపోదు కదా. కాకపోతే ఆయనకి దేనికో దానికి ఉపయోగపడతాయి, అందుకోసం చేస్తున్నారు తప్ప ఇవి సోమరపోతులు అని అనటం కరెక్ట్ కాదండి. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే అసలు ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందండి? గత ప్రభుత్వంలో ఇలాంటి పథకాలన్నీ ఉన్నాయా? మీకు అసలు ఎలాంటి మేలు జరిగిందండి? మా నాన్నగారే ఉన్నారండి. మా నాన్నగారికి 60 సంవత్సరాలు వచ్చిన పోయినసారి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ విభజిత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయినప్పుడు మా నాన్నగారికి 62 ఇయర్స్ ఉంటే 3 సంవత్సరాలు నేనే తాలూకా చుట్టూ తిరిగాను పెన్షన్ కోసం. 3 సంవత్సరాలు తిరిగినా కూడా పెన్షన్ రాయలేదు. టీడీపీ ప్రభుత్వంలో నేనే తిరిగాను. ఎందుకంటే మా నాన్నగారికి ఒక్కదాన్నే కూతురు, నేనే తిరిగాను తాలూకా చుట్టూ తిరిగి. ఎన్నిసార్లు అప్లై చేసినా కూడా ఏదో ఒక వంక చెప్పి రిజెక్ట్ చేశారు తప్ప ఆయనకి పింఛన్ రాలేదు. జగన్ గారి ప్రభుత్వం రాగానే వాలంటీరు 4వ నెలలోనే వచ్చి అప్లికేషన్ పెట్టుకుని నెక్స్ట్ మంత్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు పింఛన్ వస్తుంది మా నాన్నగారికి. అలాగే 1 ఎకరం పొలం ఉంటే మా నాన్నగారికి రైతు భరోసా పడుతుంది. మరి ఆయన అలా పింఛన్ ఇచ్చారు కదా అని, రైతు భరోసా వేస్తున్నారు కదా అని ఆయన ఖాళీగా కూర్చోలేదండి. ఆయన చిన్న షాప్ నడుపుకుంటున్నారు. మా అమ్మగారికి అదే షాప్ ఉన్నందుకు చేదోడు వేశారు, 10,000 తీసుకున్నారు, కట్టారు. అంత మాత్రం వాళ్ళు ఖాళీగా కూర్చోలేదు కదా. జగన్ గారు వేసేస్తారు 3,000 అని చెప్పి ఖాళీగా ఇంట్లో ఏం కూర్చోలేదండి సోమరపోతులాగా. వాళ్ళు స్టిల్ ఇప్పటికి కూడా 60 ఇయర్స్ ఉన్నా కూడా వాళ్ళు పని చేసుకుంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా అనేకమంది పథకాలు ఇచ్చాము ఆడవాళ్ళకి అని చెప్పేసి అంటున్నారు. మీకు ఏమి వచ్చినాయండి? పేరు చెప్ప నాకైతే ఏమీ రాలేదండి. నేను ఇల్లు కోసం కూడా తిరిగాను. ఇల్లు కోసం నేను బోండమ్మ మగర్ ఆఫీస్ చుట్టూ కూడా ఎన్నిసార్లు తిరిగాము. 3 సార్లు పెట్టినా 3 సార్లు రిజెక్ట్ చేశారు. రీజన్ చెప్పలేదు. ఫలానా ఇగో మీకు ఇల్లు ఉందనో లేకపోతే వేరే రీజన్ వల్ల మీకు రిజెక్ట్ చేస్తున్నామన్న రీజన్ కూడా మాకు చెప్పలేదు. మరి చెప్పాలి కదా రీజన్. ఇప్పుడు వచ్చింది, స్థలం వచ్చింది, మాకు వచ్చింది. మరి చెప్పారు మాకు లేదు, ఏమీ లేవు, మేము ప్రూఫ్లు పెట్టాము, వాలంటీర్ మాకు శాంక్షన్ చేయించారు. మరి ఆ రోజు మేము పెట్టాము, మరి మాకు ఏంటనేది రీజన్ కూడా చెప్పలేదు. పోనీ అలానే టిక్టో ఇల్లు మాతో పాటు మా కాలనీలో నాతో పాటు చాలా మంది పెట్టారు, డబ్బులు కట్టించుకున్నారు, కానీ ఇంతవరకు ఎవరికి ఇల్లు శాంక్షన్ చేయలే. టీడీపీ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ అని, సింగిల్ బెడ్రూమ్ అని 50,000, 25,000 అలా అమౌంట్లు కట్టించుకుని ఉన్నారు. మరి ఎవరికి ఇల్లు రాలేదు. నేను డ్వాక్రా గ్రూప్లో ప్రెసిడెంట్ని. మా గ్రూప్లోనే 4-5 మెంబర్స్ 50,000 కట్టిన వాళ్ళు ఉన్నారు. డ్వాక్రాలో నుంచి లోన్ తీసుకునే కట్టారు పాపం టిట్కో ఇళ్ళకి. ఇంతవరకు వాళ్ళకి ఇల్లు రాలేదు.
ఇప్పుడు మొన్న దాంట్లో ఒక ఇద్దరు ముగ్గురు రిజెక్ట్ చేసుకొని మాకు టిట్కో ఇల్లు వద్దు స్థలం కావాలని అంటే పెట్టుకున్న 2 నెలల్లో మరి స్థలం కేటాయించారు. మా గ్రూప్లో నుంచే 35,000 లోన్ తీసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. నున్నలోనే కట్టారు ముగ్గురు. స్లాబ్ వరకు కూడా వచ్చింది వాళ్ళకి. మరి డ్వాక్రా తరపు నుంచి 35,000 రుణం కూడా ఇప్పించారు కదా జగన్ గారు. మరి అవి చేయలేదు. మరి టిట్కో ఇళ్ళకి వీళ్ళ నుంచి 50,000 కట్టించుకున్నారు. కనీసం మరి కట్టాము చేసాము అని అన్నారు కానీ ఎక్కడ ఏంటని శాంక్షన్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఇప్పుడు దాంట్లో ఇద్దరికి ఇంకా రాలేదు పాపం. వాళ్ళు అయ్యో మేము ఆ రోజు క్యాన్సిల్ చేసుకొని స్థలానికి పెట్టుకుంటే బాగుండని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. వేరే వాళ్ళు ముగ్గురు క్యాన్సిల్ చేసుకొని స్థలం పెట్టుకున్నారు. చక్కగా వాళ్ళకి ఇప్పుడు ఇల్లు కట్టించిచ్చారు కూడా, కట్టించిచ్చారు వాళ్ళు. ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చేసరికల్లా ఇంటింటికి తిరిగి ఈ పెన్షన్లు ఇస్తూ ఇవన్నీ ఇస్తూ జగన్కి ఓటు వేయమని చెప్తున్నారని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? చెప్పలేదండి. వాళ్ళు వచ్చి మీకు ఏం పథకం రాలేదు, మీకు ఎందుకు రాలేదు, మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే ఇవ్వండి, మేము పలానా పథకానికి పెడతాము చేస్తామని చెప్పారే తప్ప ఏ రోజు జగన్ గారికి ఓటు వేయండి అని మాత్రం ఎవరికీ చెప్పలేదండి. ఈ రోజు వరకు ఎవరు వాళ్ళు ప్రచారం చేసింది లేదు. ఎక్కడ ఉంటే ఎవరినైనా నిరూపించమనండి. జగన్ గారికే ఓటేశారు అని చెప్తున్నారు వాలంటీర్లు అని వీళ్ళు చెప్తున్నారు కదా, ఎక్కడ చేశారని చెప్పమనండి. పలానా చోట వచ్చి జగన్ గారికి క్యాంపెయిన్ ఎవరన్నా స్వచ్ఛందంగా చేయాలనుకుంటే వాళ్ళు వాలంటీర్లకు రిజైన్ చేసి కొంతమంది చేసి ఉండొచ్చేమో కానీ ఆ ఉద్యోగంలో కొనసాగుతూ మాత్రం ఎవ్వరు చేయలేదు. ఎందుకంటే మా కాలనీలోనే చాలామంది ఉన్నారు వాలంటీర్స్, దగ్గర దగ్గర ఒక 200 మంది పైగా ఉన్నారు. ఎవ్వరు ఏ రోజు జగన్ గారికి ఓటేయమని వాళ్ళు చెప్పాల. వచ్చి ఇదిగో పలానా పథకం వచ్చిందండి మీ ఇంటికి, మీరు ఎలిజిబులా కాదా, ప్రూఫ్స్ ఇవ్వండి అని తీసుకుంటారు. ఒకవేళ మన ఎలిజిబుల్ అయితే మనకు ఫోన్లు చేసి సచివాలయానికి రెండక్క అప్లికేషన్ పెట్టుకోండి, మీకు వస్తుంది, దాని స్టేటస్ ఏంటి ఏంటంటే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని అక్క ఇగో మీకు ఇలా వచ్చింది, మీరు ఈ పలానా రోజు వచ్చి మీరు సంతకాలు పెట్టండో లేదా తంబేయండో చెప్తారు తప్ప ఎవ్వరికి ఓటేయమని చెప్పరు. ఈ రోజు వరకు చెప్పరు. జగన్ గారికి ఓటేయమని చెప్పరు, చంద్రబాబు నాయుడుకి వేయొద్దని చెప్పరు. వాళ్ళు ఎప్పుడు ఏ రోజు చెప్పలేదు వాలంటీర్స్. అది సరే, మరి ఈ 2024 ఎలక్షన్లో మళ్ళీ ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? జగన్ గారే గెలవాలని కోరుకుంటున్నామండి మేము. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్, అది ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ అన్నీ బాగున్నాయి. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడానికి మా నాన్నగారికి సర్జరీ చేయించాల్సి వస్తే 45,000 అమౌంట్ అడిగారు. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఆరోగ్యశ్రీలో చేయించాం. 2 కళ్ళకి ఆపరేషన్ చేయించాము, హెన్నీ ఆపరేషన్ కూడా చేయించాం. మా నాన్నగారికి ₹1 కూడా తీసుకోలేదు. మేము ప్రైవేట్ హాస్పిటల్లో చేయించాలని అడిగితే 45,000 చెప్పారు. మేము మా నాన్నగారు వద్దమ్మా ఆరోగ్యశ్రీ ఉంది కదా మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దాం, ఏమో నాన్న బాగా చూడరేమో అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అంటున్నారంటే లేదమ్మా వెళ్దాం ఇప్పుడు బాగున్నాయంట, బాగు చేశారని మా నాన్నగారు బలవంతం మీద మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకున్నాం. ఆరోగ్యశ్రీలో మా నాన్నగారికి ఆపరేషన్, 2 కళ్ళ ఆపరేషన్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీగానే చేయించుకున్నారు మా నాన్నగారు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లకుండా. ఇప్పుడు ఆ హాస్పిటల్స్ బాగున్నాయి. స్కూల్, గవర్నమెంట్ స్కూల్ నేను చదివానండి గవర్నమెంట్ స్కూల్లో. అప్పుడు టాయిలెట్కి వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది పడేవాళ్ళమో మేము. చెట్లు ఏమన్నా ఉంటే చూసి చాటుగా 4-5 వెళ్ళి అడ్డం నుంచొని వెళ్ళాల్సి వచ్చేది మేము. ఇప్పుడు నేను చదివిన స్కూల్కి మొన్న స్టిల్ నేను వెళ్ళొచ్చాను ఊరికి. అసలు చేశారు అని అంటున్నారు, ఎలా ఉంది ఏంటి అని చూడండి, ఎంత బాగుంది అసలు. మేము చదివిన స్కూలేనా అని మేమే ఆశ్చర్యపోయేలా ఉంది స్కూల్. మేము ఇప్పటికీ ఫీల్ అవుతాం. అదే ఒక 5 సంవత్సరాలు ముందు వచ్చి ఉంటే మా పిల్లలు కూడా చదివి ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఇంటర్కి వచ్చాడు మావాడు. అదే పోయినసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడే జగన్ గారు వచ్చి ఉంటే మావాడు కనీసం 2-3 సంవత్సరాలన్నా గవర్నమెంట్ స్కూల్లో చదివేవాళ్ళు కదా మా పిల్లలు అని మేము ఫీల్ అయ్యాం. అలా ఉంది మేము చదివిన స్కూల్. ఎందుకంటే నేను చదివాను కృష్ణలంకలో APSRM స్కూల్ అని ఉంటుంది, జాన్తోట హై స్కూల్ అంటారు అందరూ. ఆ స్కూల్లో చదివాను నేను. అప్పుడు చాలా ఇబ్బంది ఉండేది, టాయిలెట్స్ ఉండేది, వాటర్ ఉండేది కాదు. వాటర్ తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళే గేట్ వేసేసేవాళ్ళు బయటకు నుంచి మేము వచ్చేసరికి, అలా ఉండేది. ఇప్పుడు వాటర్ కానీ టాయిలెట్స్ కానీ అన్నీ బాగున్నాయి చక్కగా.